హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు డీఏ, డీఆర్ గురించిన తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఎస్‌టీయుటియు తృతీయ కార్యవర్గ సమావేశపు తీర్మానాలైతే ఈ విధంగా ఉన్నాయండి. సో, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పీఆర్‌సీ నివేదికను కమిటీ నుంచి అయితే ప్రభుత్వం వెంటనే తెప్పించుకొని అమలు చేయాలి అని అయితే కోరడం జరిగింది. అలాగే ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి అనైతే కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్సీ 2023 ఉద్యోగులకు ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి అని జెప్పేసి కోరడం జరిగింది. పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలి అని కోరడం జరిగింది. అలాగే వాటితో పాటు ఏవైతే ఈ కుబేర్‌లో పెండింగ్‌లో ఉన్నాయో అన్ని రకాల బిల్లులను కూడా సత్వరమే చెల్లించేలా చూడాలి అని జెప్పేసి కోరడం జరిగింది. ఇక 5,571 ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టులకు మంజూరు చేసి బీఈడీ మరియు డీఈడీ ఎస్‌జీటీలకు పదోన్నతులు కల్పించాలి అని కోరటం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో భాషా పండితులు అలాగే పీఈటీల ఉన్నతీకరణ చేపట్టాలి అని కోరటం జరిగింది. సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఎంఈఓ అలాగే ఈఓ, డైట్ మరియు జేఎల్ పదోన్నతులు కల్పించాలి అనైతే కోరటం జరిగింది. ఇకపోతే ఉర్దూ మాధ్యమంలో ఎస్సీ, ఎస్టీ రోస్టర్ పాయింట్ల యందు పోస్టులను రిజిస్ట్రేషన్ చేయించి ఓపెన్ కేటగిరీగా అయితే మార్చాలి అని కోరటం జరిగింది. 398 స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్‌నైతే మంజూరు చేయాలి అని కోరటం జరిగింది. ఇక జీవో నంబర్ 317ను పరిష్కారం దిశగా కేబినెట్ పనిచేస్తోంది. అయితే వారు సాధ్యమైనంత తొందరగా ఉపాధ్యాయులకు వారి యొక్క సొంత జిల్లాలకు కేటాయించండి అని కోరడం జరిగింది. జీవో నంబర్ 67 ప్రకారంగా నెలవారీ పదోన్నతులు ప్రతి సంవత్సరం వేసవిలోనే బదిలీలు చేపట్టాలి అని కోరటం జరిగింది. మోడల్ స్కూల్స్ టీచర్లకు 0110 పద్దు కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి. వారి బదిలీలను, పదోన్నతులపై అయితే ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి కోరడం జరిగింది. 010 పద్దు కింద. ఇక డీఎస్సీ ద్వారా ఎస్‌జీటీల నియామకమైన వెంటనే బదిలీ అయిన ఎస్‌జీటీ ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి అని కోరటం జరిగింది. అలాగే అవసరమైన చోట్ల విద్యా వాలంటీర్లను నియమించాలి అని కోరడం జరిగింది. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్స్ పోస్టులకైతే పదోన్నతులు కల్పించాలని కోరటం జరిగింది. ఎస్‌జీటీలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి అని చెప్పేసి కోరటం జరిగింది. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి. కారుణ్య నియామకాలు కల్పించాలి అని కోరటం జరిగింది. హెల్త్ కార్డులు జారీ చేయాలి. అలాగే 010 హెడ్ కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలి అని కోరటం జరిగింది. అదేవిధంగా బదిలీలు, పదోన్నతులు దొర్లిన విధంగా తప్పిదాలకు సంబంధించి అప్పీల్స్‌ను పరిష్కరించాలి అని కోరటం జరిగింది. రాష్ట్రంలో ఉన్న కొన్ని అప్‌గ్రేడెడ్ హైస్కూళ్లలో జీహెచ్ఎం పోస్టులు మంజూరు చేయాలి అని కోరడం జరిగింది. కేజీబీవీల్లో పనిచేస్తూ ఉన్న సీఆర్‌టీఎస్ అలాగే పీజీసీఆర్‌టీఎస్‌లకు అన్ని రకాల సెలవులు మంజూరు చేస్తూ మినిమమ్ టైమ్ స్కేల్‌ను, ఎంటీఎస్ స్కేల్‌ను వర్తింపచేయాలని అయితే కోరడం జరిగింది. ఇక ఉపాధ్యాయులకు మెరుగైన హెల్త్ కార్డులను అందించాలి అని కోరటం జరిగింది. సర్వశిక్ష అభియాన్ ఎస్ఎస్‌సిలో పనిచేసే ఉద్యోగులకు కనీస వేతనం అనేది అమలు చేయాలని ఈ మేరకు అధ్యక్షులు పర్వత్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు సదానంద గౌర్ గారైతే కోరటం జరిగిందండి. మరి ఆగస్టు 15 సందర్భంగా ఈ మేరకు కోరికలైతే వెల్లడించడం జరిగింది. మనకు ఇక్కడ మనం తేదీ చూసుకున్నట్లయితే 11 ఆగస్టున రిలీజ్ చేయడం జరిగింది. ఎస్‌టీయుటీజీ అయితే ఈ మేరకు కోరడం జరిగింది. ఇక ప్రభుత్వం నుంచి స్పందన రావాల్సి అయితే ఉంది. తాజా అప్డేట్ కోసం మన ఛానల్ అయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. వీడియోకి ఒక లైక్ చేయండి. షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.